ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా? పల్లవి, నీకొక గుడ్ న్యూస్. ఫ్రెండ్కు గుడ్ న్యూసా? ఏంటి మేడం అది? నాకు తెలిసిన ఒక మ్యూజిక్ కంపెనీ వాళ్ళు సింగింగ్ కాంపిటీషన్ ని కండక్ట్ చేస్తున్నారు. ఈ కాంపిటీషన్ కి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా వస్తున్నారు. ఆ కాంపిటీషన్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి గెలిచావంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నేను సింగింగ్ కాంపిటీషన్ లోకి ఏ నీకేం తక్కువ ఫ్రెండు? కాలేజ్ లో నువ్వు ఎన్నిసార్లు పాడలేదు, ఎన్నిసార్లు గెలవలేదు? అవును పల్లవి, నువ్వు బాగా పాడతావు. ఒక సింగర్ గా నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. అది కాదమ్మా, ఇది నా కల పల్లవి. నాకు పుట్టిన బిడ్డని పెద్దయిన తర్వాత నాలాగా సింగర్ని చెయ్యాలనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నాకు తనని దూరం చేసి ఆ అవకాశాన్ని నాకు లేకుండా చేశాడు. తర్వాత అక్షితని సింగర్ని చేద్దాము అనుకున్నాను. కానీ అదెప్పుడూ నా మాట వినిపించుకోలేదు. నువ్వైనా నా మాట వింటావా? మీ కూతుర్ని సింగర్ని చేద్దాం అనుకున్నారా? నేను నీ కూతుర్నే అమ్మా. మీ అమ్మాయిని సింగర్ని చేయాలనుకున్నారు కదా, మీ కోరికని ఈ కూతురు నెరవేరుస్తుందమ్మా. అయితే ఎలాగైనా కష్టపడి ఈ పోటీల్లో నెగ్గుతానని నాకు మాటివ్వు. మాటిస్తున్నానమ్మా. ఎలాగైనా కష్టపడి మీ దగ్గర మెలకువలు నేర్చుకొని కాంపిటీషన్లో గెలిచి తీరుతాను. మాటిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. అయితే ఇప్పుడే వెళ్ళి నీ పేరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చొస్తాను. నేను చెప్పగానే విన్నావు. థ్యాంక్ యూ. ఏంటి మేడం చాలా ఎగ్జైట్ అయిపోతూ వెళ్ళిపోతున్నారు? ఏం లేదన్నయ్య, మేడం తెలిసిన మ్యూజిక్ కంపెనీ వాళ్ళు సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారంట. ఆ కాంపిటీషన్ లో ఫ్రెండ్ ని పార్టిసిపేట్ చేయమని మేడం చెప్పారు.